వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపాలిటీలోని శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ బుకింగ్ రికార్డులను పరిశీలించిన కలెక్టర్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివార్లోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు పండుగ ప్రాముఖ్యతను వివరించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీఎస్పీ సత్యయ్య గౌడ్ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి తైబజార్ పశువుల సంత వేలం ద్వారా 89 లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గంగిశెట్టి చందన, కమిషనర్ వెంకటగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో తైబజార్ను భిక్షపతి 70 లక్షల రూపాయలకు, పశువుల సంతను టి రాజుశ్యామ్ 19 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ వేలం ద్వారా మున్సిపాలిటీకి మొత్తం 89 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. తూప్రాన్ మండల కేంద్రంలో రంజాన్ పండుగను ఉత్సాహంగా భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. పండుగ సందర్భంగా పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో తెల్లవారుజామునే పెద్ద చెరువు కట్ట వద్ద ఉన్న ఈద్గాకు తరలివచ్చారు. అక్కడ ప్రత్యేక నమాజ్ నిర్వహించి ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముష్కా సమ్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతి గని ఆవరణంలో జరిగిన సేవ్ సింగరేణి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ కద్రి రమేష్ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో ప్రకృతి వ్యవసాయంలో భూపోషణ సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్రవేత్త విజయ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో రైతులకు రసాయన ఎరువులు వాడకుండా పచ్చి రొట్టె జీవ ఎరువులు ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కుమార్, బీఆర్సీ ఇన్ఛార్జ్ మురళీధర్, ఫీల్డ్ ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు. జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు దుద్దెళ్ల శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన నివాసానికి చేరుకున్నారు. హైదరాబాద్ లో మీనాక్షి నటరాజన్తో జరిగిన భేటీకి జీవన్ రెడ్డి గైర్హాజరైన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రాజీవ్ గాంధీ ఆశయాలకు విరుద్ధంగా పార్టీ నడుస్తుందని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రంజాన్ పండుగ సందర్భంగా పాతబస్తీ మాదన్నపేటలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భద్రతా ఏర్పాట్లను చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే పర్యవేక్షించారు. సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి సున్నిత ప్రాంతాల్లో పికెటింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ శివార్లోని ఈద్గా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. కోదాడ మున్సిపల్ పరిధిలోని సాలార్జీపేట ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా జరిగిన ప్రార్థనలకు కోదాడ పట్టణం పలు గ్రామాల నుండి ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెద్ద మసీదు ఇమాం అబ్దుల్ కదీర్ రసాది ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తూ రంజాన్ మాస పుణ్య ఫలాలు అందరికీ చేకూరాలని, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయి శాంతి సామరస్యాలు నెలకొల్పాలని దువా చేశారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.